ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా చెప్పారు, ఎప్పటి వరకు స్వయాన్ని ఆత్మగా భావించారో అప్పటి వరకు మీరు నన్ను స్మృతి చేయలేరు. గడియ గడియ ఆత్మగా భావిస్తూ ఉండండి. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. అర్థకల్పంగా మీరు నన్ను పరిచయం తెలియకముందే ప్రియుడిగా భావిస్తూ మీరు వచ్చినట్లయితే మీ స్మృతిలో ఉంటాము అని వాగ్దానాలు చేస్తూ మీతోని బుద్ధియోగం జోడిస్తాము అని అన్నారు. మరి ఇప్పుడు నేను స్వయంగా సాకారంగా వచ్చాను. ఇప్పుడు మీరు ఆ ప్రతిజ్ఞను, ఆ మాటలని నిలుపుకోండి అంటున్నారు. ఒక్క ప్రియుడితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. మిగతా అన్ని వైపుల నుండి తెంచేయాలి. ఎవరొచ్చినా వారికి బాబా యొక్క సందేశాన్ని వినిపించాలి. తండ్రి పరిచయం ఇవ్వడం అన్నింటికంటే ముఖ్యమైన విషయం. బాబా అన్నరి ప్రాక్టీస్ చేయండి. మీరు గృహస్థంలోనే ఉండండి, అన్ని కార్యాలు చేసుకుంటూ ఇంటికి వచ్చిన వారందరికీ ప్రియుడైన పరమాత్ముని యొక్క పరిచయాన్ని ఇవ్వండి అన్నారు. ఇది 11th మే మురళి. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పిల్లలను తన సమానంగా మహిమ యోగ్యంగా తయారు చేయటానికి. తండ్రి మహిమ ఏది ఉందో అదే మీరిప్పుడు ధారణ చెయ్యాలి. బాబాకు ఏమేం మహిమలు జరుగుతున్నాయో అవన్నీ మన హోంవర్క్గా భావించాలి. అవే మనం ధారణ చేయాల్సినవి. బాబా ప్రేమ సాగరుడు, మనము ప్రేమ స్వరూపం అయిపోవాలి. బాబా జ్ఞాన సాగరుడు, మనము జ్ఞాన స్వరూపం అయిపోవాలి. ఒక్కొక్క మహిమ బాబాకు ఉన్నటువంటిది మనం ప్రాక్టికల్ జీవితంలో ధారణ చేయాల్సినటువంటిది. ఎందుకంటే బాబా మనల్ని తన సమానంగా తయారు చేయాలనుకుంటున్నారు. ప్రశ్న: భక్తి మార్గంలో పరమాత్మ ప్రియుణ్ణి పూర్తిగా తెలుసుకున్నప్పటికీ ఎటువంటి శబ్దాలను చాలా ప్రేమగా చెప్తూ జ్ఞాపకం చేసేవారు? జవాబు: చాలా ప్రేమతో అనేవారు, జ్ఞాపకం చేసేవారు. ఓ ప్రియా, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము కేవలం మీ స్మృతిలోనే ఉంటాం. ఇక అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తెంచి మీతోనే జోడిస్తాము. ఇప్పుడు బాబా చెప్తున్నారు, హే పిల్లలు, నేను వచ్చేసాను. మరి ఆత్మాభిమానిగా కండి. మీ మొదటి కర్తవ్యం ప్రేమతో తండ్రి యొక్క స్మృతిలో ఉండటం. భగవంతుడి ఎదుట పరిచయం లేనప్పటికీ భక్తి మార్గంలో ఓ ప్రియా అంటూ మీతోనే మా బుద్ధి యోగాన్ని జోడిస్తాము, మీరొచ్చినట్లయితే మీ స్మృతిలోనే ఉంటాము అన్నారు. అలా జ్ఞాపకం చేశారు, అలా మాట్లాడారు భగవంతుడితో. ఇప్పుడు బాబా అన్న, నేను వచ్చేసాను. మీరు పిలిచారు కదా, నేను వచ్చేసాను. ఇప్పుడు ఆత్మాభిమానిగా కండి. ఓం శాంతి. మధురాతి మధురమైన జీవాత్మలకు పరంపిత పరమాత్ముడు ఎవరైతే ఈ శరీరాన్ని లోన్గా తీసుకున్నారో వారే స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వచ్చి ఆత్మలకు అంటే పిల్లలైన మీ అందరికీ చదివిస్తున్నాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు. తప్పనిసరిగా ముఖము ద్వారానే అర్థం చేయిస్తారు, లేకపోతే ఇంకెవరికి అర్థం చేయిస్తారు? మనుషులకే కదా చెప్పేది. బాబా అంటారు, పిల్లలు, మీరు నన్ను భక్తి మార్గంలోనూ పిలుస్తూ వచ్చారు. ఓ పతిత పావన అని. ప్రత్యేకంగా భారత్ మరియు ఇన్ జనరల్గా మొత్తం ప్రపంచంలోని వారందరూ భగవంతుని పిలిచారు. భారత్ పావనంగా ఉండేది. అప్పుడు అందరూ శాంతిధామంలో ఉండేవారు. కొద్దిమంది ఆత్మలు మాత్రమే క్రింద దేవతలుగా పాత్ర వహిస్తూ ఉన్నారు. మిగతా అందరూ ఇంట్లో పరంధామంలో ఉండేవారు. పిల్లల స్మృతిలో ఇప్పుడు ఈ విషయం ఉండాలి. సత్యత్రేతాయుగాలు, ద్వాపర కలియుగాలని వేటిని అంటున్నాం. ఆయా యుగాలలో ఎవరు రాజ్యం చేసేవారు? మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. ఏ విధంగా తండ్రికి రచన యొక్క ఆదిమత్యంతాల జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలోనూ ఉంది. బాబా ఏ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారో అది పిల్లల్లో తప్పనిసరిగా ఉండాలి. తండ్రి వచ్చి తన పిల్లలని తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎంతైతే బాబాకు మహిమ ఉందో అంతే పిల్లలకు కూడా ఉంది. తండ్రి పిల్లలను తనకన్నా అధికంగా మహిమ యోగ్యులుగా తయారు చేస్తూ ఉన్నారు.
ఎల్లప్పుడూ శివబాబా వీరి ద్వారా నేర్పిస్తున్నారని భావించాలి. చూడండి, కొంతమంది దేవీ దేవతలకు ఈశ్వరుడి కన్నా ఎక్కువ మహిమ చేస్తారు. వాస్తవంగా ఈశ్వరుడే ఆ విధంగా యోగ్యంగా తయారు చేశారు. బాబా అంటారు కూడా, మీకు డబల్ రూపంలో పూజ జరుగుతుంది, నాకన్నా అధికంగా. నాకైతే కేవలం లింగాకారంలోనే పూజ జరుగుతుంది, కానీ మీకు శాలిగ్రాముల రూపంలోనూ అలాగే మీ ఇష్టదేవి దేవతల రూపంలోనూ జరుగుతుంది. అంటే తండ్రి తన పిల్లలను తనకన్నా అధికంగా మహిమయోగ్యంగా తయారు చేస్తున్నారు. ఆత్మనే మాట్లాడుతుంది, కానీ మనుషులు దేహ అభిమానిగా ఉన్న కారణంగా ఫలానా వారు చదివిస్తున్నారని అనుకుంటారు. వాస్తవంగా చేస్తున్నదంతా కూడా ఆత్మని. గుప్తంగా లోపలుండి ఆత్మే అన్నీ చేస్తుంది, ఆత్మే పాత్ర వహిస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వాలి. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటి వరకు స్వయాన్ని ఆత్మగా భావించారో అప్పటి వరకు తండ్రిని జ్ఞాపకమే చేయలేరు, మరిచిపోతారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎవరి పిల్లలు అని, అప్పుడు వెంటనే మేము శివబాబా యొక్క పిల్లలం అంటారు. విజిటింగ్ బుక్లో కూడా మీ తండ్రి ఎవరు అనేది రాసి ఉంటుంది. వెంటనే దేహం యొక్క తండ్రి పేరు రాసేస్తారు. అక్కడ తండ్రి ఎవరు అనగానే తండ్రి పేరు, లౌకిక తండ్రి యొక్క పేరే రాస్తారు. అచ్చా, ఇప్పుడు ఆత్మకు తండ్రి పేరేంటి? ఆత్మకున్నటువంటి తండ్రి ఎవరు? ఆత్మ తండ్రి పేరు తెలుసా అని అది అడగండి. అప్పుడు కొందరు కృష్ణుడని, కొందరు హనుమంతుని పేరు రకరకాలుగా రాసేస్తారు. కొందరు మాకు తెలియదని కూడా రాస్తారు. అరే, మీకు లౌకిక తండ్రి గురించి తెలుసు, కానీ పారలౌకిక తండ్రి, ఎవరినైతే మీరు దుఃఖంలో బాగా జ్ఞాపకం చేస్తున్నారో ఆ తండ్రి గురించి తెలీదా అని అడగండి. మీరు వారిని, ఓ భగవంతుడా దయ చూపించండి, నాకొక సంతానాన్ని ఇవ్వండి, ఇలా అడుగుతూ వచ్చారు కదా. ఇప్పుడు తండ్రి సహజమైన విషయాలని అర్థం చేయిస్తున్నారు. మీరు దేహాభిమానంలో ఉండేవారు, అందుకే తండ్రి యొక్క వారసత్వపు నశ ఎక్కలేదు. ఇప్పుడైతే మీకు బాగా నశ ఎక్కాలి. భక్తి చేసేది భగవంతుని కలుసుకునేందుకు. యజ్ఞము, తపస్సు, దాన పుణ్యాలు మొదలైనవన్నీ కూడా భక్తియే. అందరూ భగవంతుని జ్ఞాపకం చేస్తారు. బాబా చెప్తున్నారు, నేను పతులకు పతిని, తండ్రులకు తండ్రిని. భగవంతుణ్ణి తండ్రి రూపంలో అందరూ తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తారు. ఆత్మని కదా జ్ఞాపకం చేసేది. భలే అంటారు, బ్రుకుటి మధ్యలో మెరుస్తుంది అద్భుత సితారా అని, కానీ అర్థమే చేసుకోరు. అలా భావించరు. రహస్యం గురించి ఏమీ తెలియదు. మీకు ఆత్మ గురించి తెలియకపోతే ఇక ఆత్మ తండ్రిని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? సాక్షాత్కారం కూడా ఏ రూపంలో పూజిస్తున్నారో దానిదే జరుగుతుంది. భక్తి మార్గంలో పూజ కోసం పెద్ద పెద్ద లింగాలను తయారు చేశారు. ఎందుకంటే ఒకవేళ బిందు రూపం చూపించినట్లయితే ఎవరికీ అర్థం కాదు. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. పరమాత్ముడు అఖండ జ్యోతి స్వరూపుడు అంటారు. ఆ పరమాత్ముడిని ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. మనుషులు వారిది చాలా పెద్ద రూపము అంటారు. బ్రహ్మ సమాజీ మఠం వారైతే జ్యోతిని పరమాత్ముడు అంటారు. కానీ ప్రపంచంలో ఎవరికీ తెలియటం లేదు, పరంపిత పరమాత్ముడు ఒక బిందువు. వారి రూపం సూక్ష్మమైనది, కానీ ఇందులో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పిల్లలు కూడా అంటారు, బాబా ఎవరిని జ్ఞాపకం చేయాలి? శివలింగాన్ని జ్ఞాపకం చేయమా అంటారు. ఇప్పుడు బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి అంటారు. అరే, మీరు ఆత్మ కూడా ఒక బిందువుగా ఉన్నారు కదా. మీరు ముందు స్వయాన్ని బిందువుగా భావిస్తే తండ్రిని బిందువు రూపంలో జ్ఞాపకం చేయడం తేలిగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అటువంటి రూపంని జ్ఞాపకం చేయడం ఈజీ అవుతుంది. మనం స్వయాన్ని దేహంగా భావిస్తే ఎదుటివారిని కూడా దైహిక రూపంలోనే జ్ఞాపకం చేయాలి అనిపిస్తుంది. కానీ స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడు పరమాత్మ బిందు రూపాన్ని జ్ఞాపకం చేయడం చాలా తేలికవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరెలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వారిగా అవుతారు కదా. అరే, మీరు ఆత్మ కూడా బిందువుగా ఉన్నారు కదా, తండ్రి కూడా బిందువే. ఆత్మే పిలుస్తుంది, మరి పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో
సాక్షాత్కారాలు జరుగుతాయి. అదంతా భక్తి. భక్తి కూడా ఒక్కరిది చెయ్యరు కదా, అనేక మందిని భగవంతుడిగా చేసేశారు. మరి ఏ భక్తులైతే భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎలా భగవంతుడని అంటారు? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అని అన్నప్పుడు మరి ఎవరి భక్తి చేస్తున్నట్టు? అంతటా భగవంతుడే ఉన్నప్పుడు ఇక ఏ భక్తులు భక్తి చేస్తారు? ఇక భక్తి చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎందుకంటే అందరూ భగవంతుడైపోయారు. ఇంకెవరు ఎవరిది చేసేదంటూ ఏమీ ఉండదు. భిన్న భిన్న రకాల భక్తి చేస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఇంకా చాలా కాలం ఉంటామని అనుకుంటున్నారా? ఇంకెక్కువ సంవత్సరాలు ఉండేదేమీ లేదు అంటున్నారు. ఇప్పుడు సమయం చాలా సమీపంగా వస్తూ ఉంది. మీకు నిశ్చయం ఏర్పడాలి. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తూ ఉన్నారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఇతడి ద్వారా మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలని తెలియజేస్తున్నాను. గాయనం ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. నూతన ప్రపంచాన్ని విష్ణుపురి అని, విష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణలే రాజ్యం చేస్తారని ఈ విషయాలు ఎవరికీ తెలియదు. విష్ణు అంటే ఎవరో తెలియదు. మీకు తెలుసు, బ్రహ్మ సరస్వతి యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణలుగా అవుతారు. వారే విష్ణు రూపంలో పాలన చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుపురి అనగా స్వర్గంలో పాలన ఉంటుంది. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. బాబా జ్ఞాన సాగరుడు అని, మనుష్య సృష్టికి బీజ రూపుడు. వారే ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యాలని తెలుపుతున్నారు. వారే పతిత పావనుడు. వారి వ్యాపారమే ఇది, అంటే వారి పనే ఇది. అంటే తండ్రి ఏ కర్తవ్యం చేస్తున్నారో మనం కూడా అదే చెయ్యాలి. మీరు కూడా పతితులను పావనంగా చేస్తున్నారు. ప్రపంచంలో ఒక్క తండ్రికి 3, 4 సంతానం ఉండొచ్చు. కొందరు పిల్లలు చాలా ఉన్నతంగా అవుతారు, కొందరు పూర్తిగా దిగజారిపోయి ఉంటారు. ఇక్కడ కూడా తండ్రి ఒక్కరే, ఒకటే వ్యాపారం అందరికీ నేర్పిస్తున్నారు, పతితులను పావనంగా చేయండి అని. అందరికీ ఒక్క లక్ష్యం ఇవ్వండి. శివబాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి అని. గీతలో శ్రీకృష్ణ భగవాను వాచ అని రాశారు. మీరు అర్థం చేయించాలి. భగవంతుడైతే నిరాకారుడు, పునర్జన్మరహితుడు. బస్ ఇదొక్కటే పొరపాటు ఉంది. అంటే తండ్రి యొక్క పేరును వెయ్యకపోవడం, తండ్రిని సర్వవ్యాపి అనడం, ఇదే పొరపాటు జరిగింది. ఇప్పుడు మీరు పిల్లలు శ్రీకృష్ణపురికి యజమానిగా అవుతూ ఉన్నారు. కొందరు రాజధానిలోకి వస్తే కొందరు ప్రజల్లోకి వస్తారు. శ్రీకృష్ణపురి అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు అందరికీ చాలా ప్రియమైన వారు కదా. పిల్లలు ప్రియంగా అనిపిస్తారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు స్వయాన్ని శరీరంగా భావించకండి. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మాభిమానులుగా అవ్వండి. బాబా కూడా నిరాకారుడే. మీకు అర్థం చేయించడానికి ఇక్కడి శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరం ఉంది. బాబా లోన్ తీసుకుంటారు. ఇకపోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవి లేవు. బాబా స్వయంగా అంటారు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తాను. ఎందుకంటే మీ ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయిందో దానిని ఇప్పుడు సతో ప్రధానంగా చెయ్యాలి. పతిత పావన అని పాడుతూ ఉంటారు కూడా, కానీ అర్థాన్నే అర్థం చేసుకోరు. తండ్రి ఏ విధంగా వచ్చి పావనంగా చేస్తారనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో కేవలం మనదే ఒక చిన్న వృక్షం ఉంటుందని మీకు తెలుసు. మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఇకపోతే ఈ మిగతా ఖండాలు ఏవైతే ఉన్నాయో వాటి నామరూపాలు కూడా ఉండవు. భారత ఖండమే స్వర్గంగా అవుతుంది. పరంపిత పరమాత్ముడే వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడైతే ఇది నరకం. ప్రాచీన భారత ఖండంలోనే దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి. ఇది భారత్కు మాత్రమే సంబంధించిన విషయం. భారత్ స్వర్గంగా, హెవెన్గా ఉండేదని, ఈ లక్ష్మీనారాయణలు యజమానులుగా ఉండేవారని, అప్పుడు ఇంకే ఖండము ఉండేది కాదని భారతవాసులు ఎవరి బుద్ధిలోకి రావట్లేదు. ఇప్పుడైతే
అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతవాసులు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామ సుందరుడని అంటారు, కానీ దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. నిజంగా వారు శ్యామంగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుణ్ణి సర్పం కాటేసింది, అందుకే నల్లగా అయిపోయారని అంటారు. వాస్తవానికి వారు సత్యయుగ రాజకుమారుడిగా ఉండేవారు. వారు నల్లగా ఎందుకుంటారు? ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడి ఆత్మ గత జన్మలో నల్లగా ఉంది, అంటే తమో ప్రధాన స్థితిలో ఉంది. అప్పుడు పురుషార్థం చేసి సతో ప్రధానంగా సుందరంగా అవుతుంది. అందుకే ముందు జన్మలో శ్యామ్గా, తర్వాత జన్మలో సుందరంగా అవుతుంది. ఇలా శ్యామ సుందరుడు అనేటువంటి పేరు వచ్చింది. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల కన్నా శ్రీకృష్ణుడే ఉత్తమునిగా గాయనం చేయబడతారు కదా. అంటే తల్లిదండ్రులకు కూడా అంత గొప్ప మహిమ ఉండదు. కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లికి లేదు, తండ్రికి లేదు. శ్రీకృష్ణుడికి చాలా మహిమ ఉంది. వాస్తవానికి ఏ తల్లిదండ్రులకైతే ఇటువంటి బిడ్డ జన్మించారో ఆ తల్లిదండ్రులు కూడా ప్రియంగా ఉండాలి, కానీ అలా లేదు. మహిమంతా రాధాకృష్ణులకే ఉంది. వారి తల్లిదండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇంట్లో ఉండండి, ఈ సేవను కూడా చేస్తూ ఉండండి అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఒక్క ప్రియునికి మీరు అర్థకల్పపు ప్రేయస్సులు అని ఎవరికైనా సరే అర్థం చేయించండి. భక్తి మార్గంలో అందరూ వారిని స్మృతి చేస్తారు కనుక ప్రేయసులైనట్లే కదా. కానీ ప్రియుని గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతమా అంటూ ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు కేవలం మిమ్మల్ని స్మృతి చేస్తాము అని ప్రతిజ్ఞలు చేశారు. మిగిలిన అందరి నుండి బుద్ధి యోగాన్ని తెంచి మీతోనే జోడిస్తాము అని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారు. ఇంతకుముందు ఇలాగే పాడేవారు కదా. కానీ తండ్రి నుండి మనకు ఏ వారసత్వం లభిస్తుంది ఇది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మీరు దేహి అభిమానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం అనేది పిల్లలైన మీ మొదటి కర్తవ్యం. కొడుకెప్పుడు తండ్రిని, కూతురెప్పుడు తల్లిని స్మృతి చేస్తారు. తోటివారు కదా. కొడుక్కి తండ్రి, కూతురికి తల్లి ఎక్కువగా గుర్తొస్తారు. నేను తండ్రికి వారసున్నవుతానని కొడుకు భావిస్తారు. కూతురైతే అలా అనరు. నేను పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళాల్సి ఉంటుందని ఆమె భావిస్తుంది. ఇప్పుడు మీకు నిరాకార పుట్టినిల్లు మరియు సాకార పుట్టినిల్లు రెండు ఉన్నాయి. ఓ పరంపిత పరమాత్మ, దయ చూపించండి, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి, మమ్మల్ని విముక్తులుగా చేయండి, మాకు మార్గదర్శనం చేయండి అని పిలుస్తారు కూడా. కానీ దాని అర్థం పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. బాబా అయితే సర్వుల ముక్తిదాత, వారే అందరి కళ్యాణకారి. మనుషులైతే తమ కళ్యాణమే చేసుకోలేకపోతున్నారు. ఇక వారి కళ్యాణం వాళ్ళే చేసుకోలేనప్పుడు ఇతరుల కళ్యాణం ఏం చేస్తారు? ఇక్కడ తండ్రి అంటారు, నేను గుప్తంగా వస్తాను. ఖుదా దోస్త్ కథను విన్నారు కదా. ఇప్పుడు ఇది కలియుగానికి మరియు సత్యుగానికి మధ్యనున్న వంతెన. అటువైపుకు వెళ్ళాలి. ఖుదా దోస్త్ కథలో చూపిస్తారు కదా. ఖుదా దోస్త్ కథలో చూపిస్తారు 5 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాక లాస్ట్కి వారిని ఒక నావలో కూర్చోబెట్టి ఒక నది దాటించి ఆవలి తీరం వైపు ఉన్నటువంటి అడవిలో వదిలేస్తారు. ఇక పశుపక్షులు, జంతువులు, క్రూర మృగాలు అన్నీ కలిసి ఆ రాజును బలి చేసేస్తాయి. అలా ఆ కథలో ఒక తెలివైనటువంటి వ్యక్తి భగవంతుని సహాయంతో తెలివిగా తను రాజ్యం చేసిన 5 సంవత్సరాల కాలంలోనే ఆవలి తీరంలో ఉన్నటువంటి అడవిలో నగరాన్ని ఏర్పరచుకొని చక్కగా 5 సంవత్సరాలు పాలించి ఆ నది దాటి వెళ్తాడు. వెళ్ళేసరికి అటువైపు కూడా నగరం ఆల్రెడీ ఈ 5 ఏళ్లలోనే ఏర్పరచుకున్నాడు కదా. అందుకని సుఖంగా ఉంటాడు. బాబా అన్నారు, మీరు కలియుగంలో ఉండే ఇంకొక వైపు
స్వర్గ స్థాపన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అడవిని మార్చి ఈ నరకాన్ని స్వర్గంగా మార్చుకుంటున్నారు ఈ కలియుగంలో ఉండే. అప్పుడేమవుతుంది, ఈ కలియుగంలో మీ జన్మలు పూర్తయిన తర్వాత మీరు ఈ తీరం దాటేసి అటువైపు వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ మీరు స్థాపించుకున్నటువంటి సత్యయుగం ఉంటుంది, అక్కడ మీరు జన్మ తీసుకుంటారు. ఇది ఖుదా దోస్త్ కథలో చెప్పేది. బాబా అంటారు ఇది మీకు సంబంధించినటువంటిదే, అంతే తప్ప నిజంగా ఏదో తీరం దాటించడం, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రాజు చనిపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంచుకోవడం, ఇదంతా స్టోరీ తయారు చేశారు. ఇదే సత్యయుగానికి కలియుగానికి మధ్యనున్న వంతెన అంటున్నారు. ఈ వంతెన మీరు దాటుతారు. ఇప్పుడు ఖుదా అయితే తండ్రి, వారు స్నేహితుడు కూడా. తల్లి, తండ్రి, శిక్షకుడి పాత్రను కూడా వారే వహిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరిగితే ఇంద్రజాలం ఏదో జాదూ చేశారు, మ్యాజిక్ ఉంది అని అంటారు. మరి సాక్షాత్కారాలు అయితే నవవిధ భక్తి చేసేవారికి కూడా జరుగుతాయి. చాలా గాఢమైన భక్తి చేసేవారు ఉంటారు. దర్శనం ఇవ్వండి, లేకపోతే మేము మా శిరస్సును ఖండించుకుంటామని అంటారు. మరి అక్కడ జరిగితే దాన్ని మ్యాజిక్ అనట్లేదు, ఇంద్రజాలం అనట్లేదు. ఇక్కడ సాక్షాత్కారం అవుతే మాత్రం ఇక్కడ ఏదో ఇంద్రజాలం ఉంది అని అనుకుంటారు. దానిని నవవిధ భక్తి అని అంటారు. భక్తిలో ఏదైతే దర్శనం ఇవ్వకపోతే ఇంకా ప్రాణాలు అర్పిస్తాను అని అలా చాలా గట్టిగా భగవంతుడితో కూడా ఒక విధంగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా నువ్వు దిగిరా, నాకు కనిపించు, నాకు దర్శనం ఇవ్వు అని. ఇక్కడ నవవిధ భక్తికి సంబంధించిన విషయం లేదు. ఇంట్లో కూర్చొని ఉండగా చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్య దృష్టి తాళం చెవి నా వద్ద ఉంది. అర్జునుడికి కూడా నేనే దివ్య దృష్టిని ఇచ్చాను కదా, ఈ వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు, ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే ఈ విధంగా నువ్వు తయారవుతావు అని విష్ణువుని కూడా చూపించారు. ఇవన్నీ శివబాబా అన్నాను, నేనే కీ తిప్పాను, నేనే అర్జునుడు అంటే ఇక్కడ బ్రహ్మ బాబాకి సాక్షాత్కారం చేయించారు. చూడు వినాశనం అవుతుంది అని, అలాగే నీకు రాజ్యం లభిస్తుంది అని, నువ్వే ఆ రాజ్యంలో రాజుగాయి పరిపాలించాలి అని, ఇవన్నీ సాక్షాత్కారం చేయించారు. విష్ణువు ఎవరు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయంగా మందిరాలను నిర్మించే వారికి కూడా ఈ విషయం తెలియదు. విష్ణు ద్వారా పాలన జరుగుతుంది. 4 భుజాల అర్థము 2 భుజాలు పురుషునివి, 2 స్త్రీవి. విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణులు. కానీ వారేమీ అర్థం చేసుకోరు. ఎవరి గురించి జ్ఞానం లేదు. శివబాబా గురించి కానీ విష్ణువు గురించి కానీ జ్ఞానం లేదు. మొదట్లో బాబా ఆకర్షణ ఉండేది, చాలామంది వచ్చేవారు. ప్రారంభంలో పూర్తి ప్రాంగణం అంతా నిండిపోయేది. జడ్జ్, మెజిస్ట్రేట్ ఇలా ఎంతోమంది వచ్చేవారు. తర్వాత వికారాల గురించి గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా నడుస్తుందని, ఇది సృష్టి వృద్ధి చెందేందుకు ఉన్న నియమం అని అందరూ అనడం మొదలుపెట్టారు. కామం మహాశత్రువు, దానిపై విజయం పొందాలి అని భగవద్గీతలోనే భగవాను వాచ ఉంది అని చెప్పినా అది అందరూ మర్చిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి వచ్చినట్లయితే వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి, అంతేగాని కేవలం ఒక్కరు వస్తే మీరు వాళ్ళకి ఇలా పవిత్రంగా ఉండండి అని మాత్రం చెప్పొద్దు అని అలా అనటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇరువురు వచ్చినట్లయితే ఇవ్వాలి కదా. చూడండి, ఇరువురికి కలిపి ఇచ్చినా సరే కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇద్దరు వస్తారు జ్ఞానంలోకి ఒకేసారి. కానీ ఒకరికి జ్ఞానం బాగా టచ్ అవుతుంది, కొందరికి బాణం తగులుతుంది, ఇంకొకరికి తగలదు. అలా తగలకుంటే ఇంకా వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా జ్ఞానంలో ఒకవైపు నడుస్తున్నట్టుగానే ఉండి మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటారు. భాగ్యంలో లేకపోతే ఏం చేయగలుగుతారు? ఒకరు హంసగా ఒకరు కొంగగా అవుతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉత్తమమైన వారు. మనం ఈశ్వరీయ సంతానమని, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు జ్ఞానం ఉండదు. అలాగే నిరాకారి ప్రపంచమైన ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం శరీరంతో పాటే సమాప్తమైపోతుంది. ఒక్క బాబాయే చదివిస్తున్నారని ఇప్పుడు మీకు ఈ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుంది.
పాత్రదారులంతా హాజరై ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే అందరూ వస్తారో అప్పుడు వినాశనం అవుతుంది. అప్పుడు తండ్రి అందరినీ తనతో పాటుగా తీసుకొని వెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే. ఈ పతిత ప్రపంచ వినాశనమే జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పతితులను పావనంగా తయారు చేసే తండ్రి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారమే చేయాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి అని అందరికీ లక్ష్యం ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కన్నా ఉత్తమమైన జీవితం. ఈ నశాలో ఉండాలి. బుద్ధియోగాన్ని మిగిలిన వారందరి నుండి తెంచి ఒక్క ప్రియుడిని స్మృతి చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? బాబా ఏ వ్యాపారం చేస్తున్నారో మీరు అదే చేయాలి. అంటే పావనంగా చేయాలి అందరినీ. బాబా స్మృతిలో ఉండాలి అనే లక్ష్యం అందరికీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో మనది ఎంత ఉత్తమమైనటువంటి జీవితం అనే నశాలో ఉండాలి. బుద్ధియోగం బాబాతో జోడించాలి. వరదానం, త్యాగము మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి భవ. త్యాగము మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి భవ. వివరణ, ఏ విధంగా ప్రారంభంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువగా ఉండేది, కానీ త్యాగం మరియు స్నేహం ఆధారంగా సఫలత లభించింది. బుద్ధిలో రాత్రింబవళ్ళు బాబా మరియు యజ్ఞం వైపే తపన ఉండేది. బాబా మరియు యజ్ఞము అన్న మాటలు ఎంతో ప్రేమగా వచ్చేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగంలోకి తీసుకువచ్చింది. ఈ శక్తితోనే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహము ద్వారానే మన్మనాభవగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగులుగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగం మరియు స్నేహం యొక్క శక్తితో చుట్టుముట్టినట్లయితే సఫలత లభిస్తుంది. స్లోగన్, రిస్తాలుగా అవ్వాలంటే వ్యర్థమైన మాటలు మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు, సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏ విషయం జరిగినా కానీ ప్రకృతికి సంబంధించిందైనా వ్యక్తులకు సంబంధించిందైనా రెండు అచంచల స్థితి అనే ఆసనాన్ని కొంచెం కూడా కదిలించలేవు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. ఏ విధంగా శరీరం అనేది ఒక ఆసనం పైన సరిగ్గా స్థితి అవ్వకపోతే అలజడి జరుగుతుంది కదా, అలా మనసు అలజడినైతే కలిగించటం లేదు కదా. సదా అచంచలము, స్థిరము, కొంచెం కూడా అలజడి ఉండకూడదు. ఒకవేళ ఒక్కోసారి అలజడి ఒక్కోసారి అచల స్థితి ఉన్నట్లయితే సింహాసనం కూడా ఒక్కోసారి లభిస్తుంది, ఒక్కోసారి లభించదు. ఈరోజు స్వమానము, నేను సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి ఆత్మను. నేను స్నేహి సహయోగి ఆత్మను. రోజంతా బాబా ఇచ్చినటువంటి స్నేహము, బాబా యజ్ఞం పట్ల, స్వయం పట్ల, తండ్రి పట్ల కలిగి ఉండాలి. అలాగే త్యాగము మరియు స్నేహం యొక్క ఆధారంతో సఫలతను పొందాలి. ఓం శాంతి.